రాష్ట్రంలోని రైతాంగానికి వారి భూములపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం ఉప్పలపాడులో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పుస్తకాలను విలువలేని చల్లని నోట్లుగా అభివర్ణించిన మంత్రి ఇప్పుడు తాము జారీ చేస్తున్న రాజముద్ర క్యూఆర్ కోడ్ కలిగిన పుస్తకాలు రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ అంతా పక్కాగా ఉంటాయని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాల అమలులో ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన ప్రజలకు వివరించారు. ఆ మోసానికి చాలా మంది బలయ్యారు. 786 కుటుంబాలు బలైన ఈ ఒక్క ఊర్లోనే. మిగతా దేశమంతా పక్కన పెట్టండి మేము ఉప్పలపాడు. ఎందుకంటే ఆయన బొమ్మ చూడంగానే ఇదంతా మనకి ప్రభుత్వం ఇచ్చేసిందని మీరు అనుకున్నారు. ప్రభుత్వం మీ దగ్గర దోచుకుంటుందనేది మీకు అర్థం కాదు. ఇవాళ రెండింటి తేడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కాగితం కూడా రాజముద్ర, ఎవరి ఫోటోలు లేవు, ఒక్క యజమానురాలు ఫోటో తప్ప. ఆ విధంగా చూస్తూ పోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఇప్పుడు చిల్లర అంగడికి పోయినా మనం డబ్బులు ఇచ్చి కొనడంలా వస్తువులు ఫోన్ పెట్టి ఫోన్ పేలో కట్టేస్తున్నాం. అది 10 రూపాయలైనా 5 రూపాయలైనా రూపాయన్నరైనా ఫోన్ పేలో తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ లో మీ ఫోన్ తో రికార్డ్ చేస్తే మీ మొత్తం ఈ కాగితం అంతా కూడా మీ ఫోన్ లో ప్రింట్ అవుతుంది. మీ పిల్లలకి పంపించి ఇదిగోనయ్యా నాకు ఈ 2 ఎకరాలు ఉంది, నీకు రాసిస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా ఇండియాకు వస్తే మా తదనంతరం ఈ భూమి తీసుకో అని చెప్పినా వాళ్ళకి అది హక్కు. ఇవాళ ఆ పాస్ పుస్తకంలో ఆ బాధ అది లేదు. ఇంతేకాదు ఎంతవరకు మీ భూమి అనేది కూడా దీంట్లో ఉంది. దీంట్లో కూడా క్యూఆర్ కోడ్ ఉంది. పైన ప్రభుత్వం ముద్రలు ఉన్నాయి, కింద క్యూఆర్ కోడ్. ఇవన్నీ ఎంత భూమి ఉంది అని అంటే దీనిలో ఈ క్యూఆర్ కోడ్లో ఇచ్చారు. అలాగే తూర్పున పడమర ఉత్తరం దక్షిణం మీ భూముల హద్దులతోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే మీ తరం తర్వాత ఎవరైనా తర్వాత తరం పైన మన ఫోటో ఉంది, పైన ప్రభుత్వం యొక్క హోలోగ్రామ్ ఉంది, మధ్యలో మీ పేరు, ఊరు, అడ్రస్సు, మీ కులము అన్నీ ఉంది. ఇది రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకం. దానికి దీనికి తేడా. మరి ఆ పాస్ పుస్తకంలో కూడా ఉంది ఒక మూల కల్పన గారి ఫోటో ఉంది. ఈ మూల ఏముందమ్మా? ప్రభుత్వం ముద్ర ఉందా? జగన్మోహన్ రెడ్డి తలకాయ ఉందా? ఏం చేసుకుంటారు ఆ తలకాయని? మన మొహం కనబడితే మన భూమి మనకు తక్కువ ఉంది అని అనుకుంటాం. ఆయన బొమ్మ ఆయన కథ ఉంటే మనకేం లాభం? ఎక్కడైనా సరే పుస్తకం మొత్తం వెనక ముందు తిప్పి చూసినా సరే ఆయన ముఖార విందమే మీకు కనబడేది. పాస్ పుస్తకాన్ని నమ్మారు, ఇది మన సొంతం అనుకున్నారు. కానీ దీని వెనక ఎంత దోపిడీ ఉందో, ఎంత దగా ఉందో ఆ కొత్తల్లో మీకు అర్థం కాదు. గారిదే ప్రభుత్వ రాజముద్ర ఇది. దీనిలో చంద్రబాబు నాయుడు ఫోటో లేదు, లేదా నా ఫోటో లేదు. ఇది చెల్లుబాటు అవుతుంది అని అంటే ఈ ముద్రతో పాటు ఇదే పాస్ పుస్తకంలో నేను చూపించినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ లైన్, మనం వాడేటువంటి రూపాయి కాగితం మీద ఏ లైన్ అయితే ఉందో అదే లైన్ సెక్యూరిటీ లైన్ ఈ పాస్ పుస్తకం మీద. పుస్తకాలు ఇప్పుడు ఇచ్చిన పాస్ పుస్తకాలు. మరి ఉప్పలపాటి గ్రామస్తులు దీన్ని ఒకసారి చూసుకుంటే ఈ పాస్ పుస్తకాలు ఉన్నాయా, లేకుంటే రాజముద్ర ఉండే పాస్ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా ఒకసారి గుర్తు చేసుకోండి. 783 మంది రైతులకి ఈ గ్రామంలోనే పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మరి లేవు కాదు అని అంటే ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు ఈ పాత ఇస్తే కొత్త ఇస్తారు. అందుకనే మేము పాత పుస్తకాలు చెల్లవు, కొత్త పుస్తకం తీసుకోండి అని చెప్పడానికే ఇవాళ మేము చేసేటువంటి మాసాల్లో ఈ రాష్ట్రంలో 35 లక్షల రైతు కుటుంబాల యొక్క ఆస్తుల్ని హరించే విధంగా ఆ హక్కులకి వాళ్ళకి విలువలు లేనటువంటి పాస్ పుస్తకాలు ఇచ్చారు.
23 లక్షలు అయితే పంచేశారు. ఇంకొక 12 లక్షలు పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చింది, మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళే వచ్చి ఉంటే పంచేవారు. అయితే దాంట్లో తప్పేముంది, కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు కదా అని మీరు అనొచ్చు. నిజమే, ఆ రోజు అలాంటి వాళ్ళం ఎన్నికల ప్రచారంలో గ్రామాలకు వచ్చినప్పుడు, మన ప్రాంతాల్లో తిరిగేటప్పుడు మీకు అన్యాయం చేస్తున్నారు, ఈ చట్టం ప్రకారం మీ ఆస్తుల మీద మీ హక్కు లేకుండా పోతా ఉంది అని చెప్పి ఆనాడు మేము చెప్తే కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. వినకుండా ఉన్న దాంట్లో అనంతసాగరం మండలం లాంటి మండలాల్లో కూడా చాలా మంది రైతులు పెడచెవిన పెట్టినటువంటి ఈ రైతులకు ఉన్నటువంటి హక్కుని కాల రాసే పనిచేసింది ఆనాటి ప్రభుత్వం. దాన్ని సరిచేయడానికి మేము ఇప్పుడు తయారు చేస్తూ ఉంటే సంవత్సరం రోజులుగా మేము తయారు చేయగలిగింది 21 లక్షల పాస్ పుస్తకాలు. వాళ్ళు ఇచ్చినవి మళ్ళీ సరిచేయడానికి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. 1 కోటి మంది రైతులు, దాదాపు 5 కోట్ల ఎకరాల భూమి మీద ఉన్న హక్కుని ఒక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ఈ రైతులకి హక్కు లేదని చెప్పి తొలగించారు. ఇప్పుడు ఆ తొలగించిన దాన్ని సరిచేసే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం.